ఈరోజు మమ్మల్ని అందరినీ వనవాసం పంపించినచ్చు. రావణాసురులు రాక్షసులు మీరు 100 మంది కావచ్చు, మేము వనవాసం పోయిండొచ్చు, మా ఇబ్బందులు పెట్టిండొచ్చు. రాబోయే రోజుల్లో విజయం ధర్మాందే న్యాయాందే అని చెప్పి చెప్తా ఉన్నా. తప్పకుండా ఈ మారణకాండను ఆపేందుకోసం అవసరమైతే ప్రాణత్యాగాలకైనా సిద్ధమవుతాం, కానీ నీ దౌర్జన్యాల మీద యుద్ధం చేస్తాం. ఈరోజు మా పార్టీలో కూడా అయ్యా మీకు గుర్తుందో లేదో, క్లీనరీకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో లేదో, మా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు క్లీనరీకి వచ్చినప్పుడు ఆ రోజు చెప్పినాం, మేము పార్టీ సామాన్య కార్యకర్తగా జెండా మోస్తాం, నీ బుద్ధి పుట్టినోళ్లకు ఏ కులానికి ఇచ్చినా జెండా పని చేస్తామని చెప్పి. ఈరోజు మాధవ్ మేము గొడవ పడుతున్నామని ఈరోజు మాట్లాడుతుంది ఆయమ్మ. మీకొక్కటే, మీ తెలుగుదేశం పార్టీకి, మీ చంద్రబాబు నాయుడికి, మీ లోకేష్కి. మాధవ్ గారు వీడియో అబద్ధం అని చెప్పి మీరు అధికారికంగా ప్రకటన చేయండి. తప్పకుండా మాధవ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తారు. నేను ఈరోజు రాష్ట్రంలో మీరు మాధవ్ గారు చేసినారా చేయలేదని పక్కన పెడితే, అతను చేసినాడనే భావనను కల్పించింది మీరు కాదా? అతని మీద ప్రేమ ఒలగొస్తా ఉన్నారే, మరి మీరు కదా అతని క్యారెక్టర్ని, అతని జీవితాన్ని నాశనం చేసింది సునీతమ్మ. ఈరోజు మీరు కులాల కుంపట్లు, అంతర్గత రగడ్లు మీడియా ఛానల్లో పెట్టుకొని గొడవలు సృష్టించే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. ఇంకొకటి మిత్రులారా, వాటం పడితే ఆ కురువాలను ప్రకాష్ రెడ్డి చంపించినాడని కూడా ప్రచారం చేసే మనస్తత్వం ఆమెది. ఆ లింగమైన ప్రకాష్ రెడ్డి చంపించినాడు, గోరంట్ల మాధవ్ మనిషి కాబట్టి అని కూడా ప్రచారం చేసే మనస్తత్వం ఆమెది. కాబట్టి మీరు గమనించుకోండి దయచేసి. మేము గత 20 ఏళ్ళుగా ఈ ప్రాంతానికి, ఈ రామగిరి మండలాలు భయపరిగేసేది కాకనే మేము డబ్బుల సంచులు ఎత్తుకొని పోయినామయ్యా. బోర్లు ఇప్పించేదానికి, ఫ్రీగా బోర్లు ఇచ్చుకునేదానికి డబ్బుల సంచులు ఎత్తుకొని బీదలో బోర్లు ఇచ్చేదానికి పోయినాం. మా వారికి, మా తమ్మునికి బాడిగింట్లో ఉన్నాడు, ప్రజల కోసం పనిచేసినామయ్యా. మమ్మల్ని దుర్మార్గంగా దోపిడీదారులుగా చిత్రీకరించాలనే ప్రయత్నం. నీదే అధికారం ఉంది, నువ్వు రుజువు చేయి. నీ మేడను తప్పు చేసింటే తల వంచుతాము. అన్నీ ఒక మహిళను అడ్డం పెట్టుకొని, నీ కుమారులు, నీ తమ్ముళ్ళు ఒక మహిళను అడ్డం పెట్టుకొని మా మీద అబాండాలు రాయడం, దోపిడీలు చేసేది మీరు, దుర్మార్గాలు చేసేది మీరు మా మీద అబాండాలు వేయడం, అన్యాయాలు చేయడం. చాలా సున్నితమైన వాళ్ళం సునీతమ్మ, పౌరుషమైన వాళ్ళం, ఆత్మాభిమానం కలిగిన వాళ్ళం, నిజాయితీగా బతకాలనుకునే వాళ్ళం. మేము 2006లో రాజకీయాల్లోకి వచ్చిన రోజు మా దగ్గర 800 కోట్ల వర్కులు, నెలకు ₹1 కోటి 2 కోట్ల బిల్లులు, ప్రజల కోసం పనిచేయాలనే అంకిత భావంతో ఉచితంగా బోర్లేసి మీ దౌర్జన్యాలను అరికట్టాలనే ఉద్దేశంతో 2006లో ఉంటే మేము మా వ్యక్తిగత ప్రయోజనాలను మానుకొని ఆ ప్రాంతంలో పేదవాడు అభివృద్ధి అయితేనే పేదవాడు ఆర్థికంగా ఎదిగిన రోజే ఈ ఫ్యాక్షన్ మూలాలు పోతాయని చెప్పి ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు చెప్పిన ఆయన ఆచరణలో అనుగుణంగా ఈ ఫ్యాక్షనిజాన్ని అణిచివేయాలనే ఉద్దేశంతోనే పేదవాడు ఏ రోజు అయితే ఆర్థికంగా బలహీనంగా ఉంటాడో ఆ రోజు ఈ ఫ్యాక్షన్ మూట కబంధ హస్తాల్లో ఇరుక్కునే పరిస్థితి ఉంది. కాబట్టి పేదవాడు ఆర్థికంగా ఎదిగితే వాడు గొర్రెలో లేకపోతే బర్రెలో లేకపోతే బోరేపిస్తే వ్యవసాయం చేసుకుని బతుకుతాడనే ఒక మంచి ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చినాం. మమ్మల్ని దుర్మార్గులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తావా? అది నోరేనా? నువ్వు రుజువు చేయి, నీ అధికారం ఉంది, నీది రుజువు చేయి. ప్రకాష్ రెడ్డి మీద హౌసింగ్ అబాండాలు. అయ్యా, ప్రకాష్ రెడ్డి అనేవాడు జగన్మోహన్ రెడ్డి మనసులో స్థానం సంపాదించుకోవాలని, పేద ప్రజలకు ఇండ్లు కట్టియాలని తపనతో పనిచేసినాడు. అయ్యా మిత్రులారా, ప్రకాష్ రెడ్డి పెల్లల ఫ్యాక్టరీ పెట్టినాడు ఆలమూరులో. 4.5 కోటి చిన్నగా ఉన్నాయి. ప్లాట్ఫారం ఒకటి వేస్తే ఎంత అవుతుంది? ఒక మిషన్ 60 లక్షలు చిన్నవి, దాదాపు చిన్న మిషన్లు 40,
ప్లాట్ఫారం వేస్తే 50 లక్షలు కూడా అవుతుంది ప్లాట్ఫారం. ఎకరా వేస్తే 50 లక్షలు కూడా అవుతుంది ప్లాట్ఫారం. యాడైతే అయితేనో ఇలా కంపెనీ మా చిన్నాన్న కొడుకు కంపెనీ అమర్నాథ్ రెడ్డి అనే అతని కంపెనీ, ఆ కంపెనీ ద్వారా చేపించి జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు తీసుకురావాలని చేసినాడు. ఈరోజు రాష్ట్రంలో ఆ రోజు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం 70,000తో అగ్రిమెంట్ చేసింది. 70,000 ప్రకారం అయితే ప్రకాష్ రెడ్డికి దాదాపు 100 కోట్ల పైన బిల్లులు రావాలి. తీరా ఎలక్షన్ల దగ్గరకు వచ్చినాక 35,000 ప్రకారం అయినా కూడా ప్రకాష్ రెడ్డికి 35 కోట్లు రావాలి బిల్లులు రాకుండా అడ్డుపడుతూ అమ్మాయికి పేద ప్రజలు ఇల్లు కట్టుకోకుండా మా మీద అబాండాలు వేసేదానికోసం కుట్రలు చేస్తూ ఉంది. ప్రకాష్ రెడ్డి కడతానంటా ఉన్నాడు. ప్రకాష్ రెడ్డి కట్టకపోయినా వేరే కంపెనీలు ముందుకు వస్తున్నాయి మేము కడతామని. నువ్వు విజిలెన్స్ ఎంక్వైరీ చేసినావు. ఆలమూరులో ప్రకాష్ రెడ్డికి 6 కోట్లు బాకీ పడుతుంది ప్రభుత్వం అని తేల్చింది. నువ్వు మళ్ళా విజిలెన్స్ ఎంక్వైరీ చేసినావు. ఈరోజు కూడా అదే తేలుతూ ఉంది. ప్రజల కోసం పనిచేసినందుకు ఇన్ని అబాండాలు ఇన్ని నిందలు వేస్తావా? దుర్మార్గాలు చేసేది మీరు. మమ్మల్ని దోపిడీ దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారా? ఈరోజు ప్రజల ఆస్తులను కొల్లగొడతా ఉండేది ఎవరు? ప్రజల ఆస్తుల్ని, అమాయకుల ఆస్తులను కొల్లగొడతా ఉండేది ఎవరు? జేసీబీలు పోతా ఉంటే కూడా బాబు జేసీబీలు రాత్రిపూట జేసీబీలు పోతా ఉంటే ఈ రూరల్ మండలంలో ప్రజలు నిద్రపోవడం లేదు. పరిటాల సునీత మనసులో సునీత తమ్ముల్లో కొడుకులో సునీతమ్మ పంపించింది. ఇండ్లు పడగొడతారని రాత్రిపూట నిద్రపోవడంలే. జేసీబీ శబ్దం వస్తే నిద్ర రావడంలే జనాలకి. నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్యేగా ప్రజలకు భద్రత కల్పించి వాళ్ళకు భరోసా కల్పించాల్సింది పోయి దుర్మార్గాలకు పాల్పడతా ఉంటే ఏమీ ఎరగనట్టు మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు ఈ జరగబోయే 4 ఏళ్ళు కూడా ఈ ప్రాంత ప్రజలకి భద్రత కల్పించాలా, భరోసా కల్పించాలా. ఒక ఎమ్మెల్యే అంటే ఇట్లుండాలని నిరూపించాలి తప్ప హత్యలు చేయమని ప్రోత్సహిస్తావా? ఇదేనా సంస్కారం? మీకు 4 పేపర్లు 4 ఛానళ్ళు ఉన్నాయి. మీ బుద్ధి పుట్టింది మీరు ఏం చెప్తే అది రాసేకి. కాబట్టి గతంలో ఓబుల్రెడ్డి కంటే ఎక్కువ చేసినారు మీరు. ఓబుల్రెడ్డి కంటే ఎన్నో 100 రెట్లుగా హత్యలు చేశారు, అఘాయిత్యాలు చేశారు. మీ పేపర్లు ఉండడం వల్ల కప్పిపెట్టుకున్నారు. మీకు ఎవరు వ్యతిరేకం ఉండంటే వాళ్ళు దుర్మార్గులు. మీకు ఎవరు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళు దుర్మార్గులు. మాకు వ్యతిరేకమైనోడు వాడు దుర్మార్గు అయినా కానీ మంచోడు. వైఎస్ఆర్ పార్టీకి ఎవడైనా వ్యతిరేకమైతే వాడు మంచోడైపోతాడు. మా పార్టీ నుండి మీ పార్టీలోకి వస్తే అయిపోయాయి, వారి మీద మంచోడోడు. ఇవన్నీ దుర్మార్గమైన ఆలోచనలు మాని ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన చంద్రబాబు నాయుడు, లోకేష్ గారికి మేము తెలియజేసుకునేది ఒకటే, అయ్యా మాకు వ్యక్తిగతంగా మీ మీద ఎటువంటి ద్వేషం లేదు. ఈ దుర్మార్గులు ఈ ప్రాంతంలో కొనసాగిస్తున్న అరాచకాల్ని, ఈ దౌర్జన్యాల మీద ఆవేశంతో మాట్లాడిన మాట వాస్తవం. అది మీకు బాధ కలిగింటే క్షమించమని ఆ రోజే చెప్పిన, ఈరోజు చెప్తామా. మాకు ఈ దౌర్జన్యాల మీద 20 ఏళ్ళుగా పోరాడుతూ ఉన్నాం. వీళ్ళ దౌర్జన్యాల మీద, వీళ్ళ కుట్రలు కుతంత్రాలు మాకు తెలుసు. వీళ్ళు ఈ జిల్లాలో ఇలాంటి వాళ్ళని మీ పార్టీలో పెట్టుకుంటే పార్టీ తుడిచిపెట్టుకొని పోతుంది అనే దానికి ధర్మవరం అయిపోయింది. రాప్తాడు పరిస్థితి. జేసీబీలు పోతా ఉంటే రాత్రిపూట నిద్ర రావడంలే. జేసీబీ పోయిన కాడల్లా పరిటాల సునీతమ్మ మనుషులు వస్తున్నారు, ఇండ్లు బీకే కానీ పరిస్థితి ఏర్పడింది. కాబట్టి నువ్వు ఇంటింటికి తిరిగినావు. ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని పింఛన్లు ఇస్తానని చెప్పినావు. ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని 15,000 ఇస్తానన్నావు, అన్ని 1,500 ఇస్తానన్నావు, అన్ని రైతు భరోసాలు ఇస్తానన్నావు, అన్ని అమ్మఒళ్ళు ఇస్తానన్నావు, గ్యాస్ ఇస్తానన్నావు, ఉచిత బస్సు ఇస్తానన్నావు, 50 ఏళ్ళకు పింఛన్ ఇస్తానన్నావు. అవన్నీ ఈ అమ్మ తల్లి నీ గ్రామాల్లోకి పోయేదానికి ముఖం లేక ఇట్లా అమాయకులందరినీ సంపించుకుంటుండవు తల్లి. నువ్వు చేస్తాండేది ఇదే. ప్రజలను భయపడించాలనే ప్రయత్నం చేస్తాడావు నువ్వు, నీ తమ్ముళ్ళు, నీ కుమారులు రాజకీయంగా ఎదగాలన్నావు. ఇట్లాంటివన్నీ చేస్తే
ఎవరో ఇట్లా బాధితులందరూ ఏకమై మీ కుటుంబంలో నీ చేతలారా నీ కుటుంబాన్ని నాశనం చేసుకునే దాని అవుతావు తప్ప ఎవరు బాధ్యులు గారు. నువ్వు చేసే దుర్మార్గాల వల్ల రేపు పొద్దున నీ కుటుంబానికి ఏదైనా జరిగితే నువ్వు చేసిన తప్పుల వల్ల నీ కుటుంబం అన్యాయం అయితే అది నీదే బాధ్యత తప్ప ఎవరిది కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే వచ్చే మంగళవారం రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాపిరెడ్డిపల్లి గ్రామానికి విచ్చేస్తున్నారు. ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులను కానీ ఈ జిల్లాలో శాంతి కామకులను కానీ కమ్యూనిస్టు పార్టీలను కూడా ఇదే వేదికగా కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు ఆ రోజు సిపిఎం పార్టీలను కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి దుర్మార్గాల్ని మీరు ఎండగట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ వేదిక ద్వారా. ఎందుకంటే గత ప్రభుత్వంలో మిమ్మల్ని అడ్డు పెట్టుకొని మా మీద అబాండాలు అన్యాయాలు వేసినారు. మీరు ఆయన అనుభవం ఉందని చెప్పి నమ్మినామని చెప్పి ఈరోజు మీరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న దుర్మార్గాల్ని అన్యాయాన్ని ఎండగట్టాల్సిన బాధ్యత అందరికీ ఉంది. కాబట్టి తప్పకుండా మిత్రపక్ష సిపిఎం వాళ్ళు కూడా రావాలని చెప్పి ఈ సభా వేదిక మీద నుండి కోరుతా ఉన్నా.